హాయ్ అండి అందరికీ. మన అమ్మమ్మల కాలం నాటి నల్లేరు కాడలతో పచ్చడి చేసుకుందాం. ఈ నల్లేరు ఎక్కువగాను పల్లెటూరులో దొరుకుతుంది. ఈ మొక్కలు మనం ఇంట్లోనే చిన్న చిన్న బాటిల్స్లో కూడా ఇలా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ నల్లేరు కాడలు మనకి ఎంత కావాలో అంత కట్ చేసి తీసుకొని కట్ చేయడానికి ముందుగా దీనిలోని చిన్న జిగురు లాంటిది ఉంటుంది. అది చేతులకి అంటుకుంటే దురద వస్తుంది. కట్ చేసే ముందు చేతులకి కొబ్బరి నూనె రాసుకొని కట్ చేస్తే దురద రాదు. దీని కాడల చుట్టూను ఎనెల్ లాంటివి ఉంటాయి. అవి తీసేసి ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకొని కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి తీసుకొని ఇప్పుడు పాన్లోని ఆయిల్ వేసి పోపులు వేసి తీసుకొని నల్లేరు కాడలు కూడా వేయించుకొని తీసుకొని చింతపండు, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ చేసుకోవటమే. ఇంకా దీనిలోని నువ్వులు కానీ పల్లీలు కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కీళ్ళ నొప్పులు కూడా బాగా పనిచేస్తుంది. నరాల బలహీనత కూడా చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.